బైబిల్ గ్రంథం నుంచి దేవునితో నడిచినటువంటి స్త్రీలు మనతో తన భావాలను కనుక, తన అనుభవాలను కనుక పంచుకుంటే ఎలా ఉంటాయో ఒక్కసారి ఆ సాక్ష్యాలను విందామా? శారా నీకు చెప్తుంది దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని. హాగరు నీకు చెప్తుంది దేవుడు నిన్ను చూచుచున్నాడు అని. రాహాబు నీకు చెప్తుంది నీవెవరో నీ గతము నిర్ణయించదు. దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలడని. హన్నా నీకు చెప్తుంది దేవుడు నీ ప్రార్థనలు ఆలకించును అని. రూతు నీకు చెప్తుంది దేవుడు ముగిసిపోయింది అని చెప్పే వరకు ఇంకా అవకాశం ఉందని. ఎస్తేరు నీకు చెప్తుంది దేవుని యందు నమ్మిక ఉంచుము, ఆయన తన సమయంలో నిన్ను హెచ్చించును అని. ఎలిజబెత్ నీకు చెప్తుంది నీ వయసు మించిపోలేదు, ఆలస్యమేమీ కాలేదు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశమును మరియు ప్రణాళిక కలిగి ఉన్నాడని. మరియ నీకు చెప్తుంది దేవుని చిత్తానికి లోబడిన స్త్రీ ధన్యురాలని. రక్తస్రావం గల స్త్రీ నీకు చెప్తుంది అందరూ విఫలమైన నీ దేవుడు విఫలము కాడని. మార్తా మరియు మరియ నీకు చెప్తూ ఉన్నారు నీవు యేసునందు విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతికెదవని. అయితే దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి, క్రీస్తు విశ్వాసంలో నడుస్తున్నటువంటి నీవు ఇతరులకి ఏం చెప్తున్నావు దేవుని గురించి, యేసయ్యను గురించినటువంటి నీ సువార్త ఏంటి, నీ సాక్ష్యం ఏంటి? ఒక్కసారి ఆలోచిద్దామా ప్రియమిత్రమా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.